ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమరావతిలో మన మోడీ గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనబడ కారణం ఏంటంటావు? ఎట్లా అంటాడు? ఆ, ఆయన పార్లమెంట్లో బోడన్ని ఉన్నాయి ఈయనకి. ఆ, ఈయనకి క్యాండిడేట్లు ఉంటారు కదండి. ఆ, పైగా పరిపాలన ఒకటండి. అసలు ప్రభుత్వాన్ని చక్కగా పరిపించాలి ఎవడు, చేయనోడు ఎవడు అనేది ఆయనకి తెలీదా? ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు, తెలీదా? ఎందుకని ఇప్పుడు అనేది ఎవరిని బాగా చదివే పిల్లల్ని ఎందుకంటాడండి? చదవనుండే కదా టీచర్ అనేది. మరి అంటాడంటే ఆయన ఎట్ట అంటాడు? ప్రజల్లో ఆయనకి ఎంత ఉంది? ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికి శంకుస్థాపన చేయటానికి? అమరావతికి ఎన్నిసార్లు వచ్చాడు శంకుస్థాపన చేయటానికి? మరి ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు అప్పటి నుంచి ఇంతవరకు ఏం కట్టలేదు. మరి ఇప్పుడు ఇది కడతానంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి చేస్తారో 2 సార్లు చేస్తారో నీకు నాకు తెలియదు కదా. ఇది మూడోసారి. మూడు సార్లకి ఎన్ని కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి? ఫస్ట్ ఎన్ని కోట్లు ఖర్చు అయింది, సెకండ్ మొన్న ఎన్ని కోట్లు ఖర్చు అయింది? ఇదంతా ఎవరి డబ్బా అంటే అన్నట్టు కనపడుతుంది. న్యాయం మాట్లాడుకోవాలి కదా. ఈ డబ్బు ఇంకొక పెద్ద పిల్లలకి చదువులకు కానీ లేకపోతే ఏదైనా పెద్ద ఫ్యాక్టరీలు కట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసుకోవచ్చు. శంకుల చేపల కోసమే లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తే నువ్వు చేసేదేముందండి స్వామి? ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఐకాన్ బిల్డింగ్స్ అన్న కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తారు. దాంట్లో మరి ప్రతిపక్షమైనటువంటి వైసీపీ వాళ్ళు వానొస్తే తడిసిపోతా అంటారు. వానొస్తే తడుతుంది అనేది చెరువులు పెట్టి ఇప్పుడు నీళ్లు లాగెత్తున్నారు. వెళ్ళి చూసిరా, అక్కడికి వెళ్ళు. అది కాదండి, ఇది నల్ల మట్టి కదా. 25 అడుగుల్లో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎన్నో అంతస్తులు కట్టాలంటే ఎంత లోతుకి వెళ్ళాలండి? అంత లోతుకి వెళ్ళి ఈయన ఎంత కాంక్రీట్ వేస్తాడు, ఎంత కట్టిస్తాడు? అది ఆ విశిక్షణ ఆయనకే తెలియాలి, మనకు తెలీదు. ఎలా కడతాడు అంతస్తుల బిల్డింగ్లో? ఒకటి ఎలా కడతామంటే నేను కడతానంటాడు. దానికి సమాధానం ఎవడిస్తాడు? నువ్వు నేను ఇవ్వలేం కదా, అవునా కాదా? అంటే అమరావతిలో ఒకసారి పెట్టుబడి పెడితే అదే సంపద సృష్టించిద్దని చెప్తాను. నువ్వు సంపద సృష్టిస్తాక పెట్టుబడి పెట్టాలిగా. నువ్వు ఎప్పుడు పెడతావండి? అంతా ఇదైపోయి కొన్ని 40 ఏళ్ళకి పెడతావా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవాళ దేశం ఏ పరిస్థితిలో ఉంది? ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. దీని గురించి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వీళ్ళు కంచి మందం చక్కగా ఇది చేశారు. ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇది నిజమే యుద్ధంగా బాగా సాగి ఇది వచ్చేస్తే ఇప్పుడు అసలే సత్తన్నారు. పనులు లేక పేదోళ్ళు పనులు లేక సత్తారు, రేట్లు పెరిగిపోతాయి. అసలు ఇవన్నీ ఎందుకయ్యా? రేట్ల గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? కృష్ణా జిల్లాలో బియ్యం 80 రూపాయలు కొంటున్నారు కిలో. ఇక్కడ పండే చోట నూనె ఎంత, అంతకుముందు ఎంత, ఆ పప్పులు ఎంత, అసలు అన్ని కూరగాయలే ఆకుకూరలు తిని బతుకుతున్నారు జనం. పచ్చళ్ళు వేసి తిని బతుకుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రేట్లు ఎక్కువ అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఇప్పుడు మీరేమో ఎలా మాట్లాడుతున్నారు? కొంతమంది అంటే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణని నిన్ను ఇదివరకు నువ్వు చేసిన పనులన్నీ అంటే ప్రజలు అంటున్నారంటే ప్రజలు అట్టాగా అంటారు. ఏమంటారు? వాళ్ళు ఏం చేసినా నీ గురించి వాళ్ళు అట్టాగా అంటారంట. అంటే వాళ్ళు అట్టాగా అంటారు, మేము ఇట్టాగా చేస్తామని అర్థమైందా? ప్రజలు అడిగేవన్నీ నిజాలే, దాని సమాధానం వాళ్ళు తగ్గలేదు. వాళ్ళు చేసేది ఖాయమే. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఏం జరుగుతుందని న్యాయంగా అడిగావండి. ఏం జరిగితే నీకెందుకు? నువ్వు ఎవడో సమాధానం చెప్తా కానీ వ్యవహారం ఇచ్చా ఉంది ఇక్కడ పరిస్థితే. మరి నీకేం చెప్పమంటావు మమ్మల్ని? ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ ఇలా జరుగుతుందని కరెక్ట్గా నీకు చెప్పిన కాడి నుంచి ఆడు చెప్పాడని గోల. మాకు లేనిపోయిన గోల ఎందుకు? మమ్మల్ని ఎందుకు అడిగేది? నువ్వు వాళ్ళ ముఖ్యమైన వాళ్ళని అడుగు. మేము అనవసరంగా ఏదో రోడ్ల మీద కూరగాయలకి అటుకు వస్తున్నాము, నువ్వు అడిగావు, చెప్పాము. ఇప్పుడు పరిస్థితి బాగాల. చక్కటి రాజ్యంలో మేము లేము, మంచి రాజ్యంలో మేము బతకట్లేదు అయ్యా. నానా గండీడి రాజ్యంలో బతుకుతున్నాం. మమ్మల్ని మీరు కూడా ఇబ్బంది పెడితే అట్టా? మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అప్పుడే కక్షపరమైన చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు లేవు. ఏమి కక్షనైనా రోజు బూతులు తెంగితే అది చేసాడు, ఇది చేసాడు, దెంగేస్తున్నాడు, తినేస్తున్నాడు, బొంగేస్తున్నాడు అని ఆ తెచ్చిన అప్పులన్నీ ప్రజలకు పెట్టాడని అందరి కళ్ళకే కనపడుతుంది. ఇప్పుడు నువ్వెంత తెచ్చా? డబల్ తెచ్చావు, 3 ఎక్కువ రెట్లు తెచ్చావు. ఈ ఎవరికి పెట్టా? అమరావతి కోసం పెట్టావు. ఎప్పుడు కడతా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడు కడతాడు? అడిగారు మీరు, ఆయన అడగండి. ఎన్ని నెలలునా? 14 ఏళ్ళు చేసినప్పుడు ఏమన్నారు? కట్టాడా? ఈ 4 ఏళ్ళు చేయటాకే ఇదేమన్నా చిన్న పర్ణశాల? చిన్న పర్ణశాల ఏంటి? కొంట భూములు వేసుకోటాక
సో కట్టమని కడితే సంతోషిస్తాంగా, జందాబాద్ అని చెప్తాంగా ఆయనకి. మంచిదే కడితే, అవునా కదా.